మిత్రులందరికీ నమస్కారం అండి. మీ యోగా వాస్తు హౌస్ ప్లాను హౌస్ కన్స్ట్రక్షన్. ఈరోజు మనము 1.5 సెంట్లు అంటే 72 గజాలండి హౌస్ ప్లాను ప్లస్ పోతే ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది అది కూడా ఇల్లు ప్లాన్, డబుల్ బెడ్రూము, కిచెన్, హాలు, కిచెన్లో చిన్న పూజ రూము, ఇండిపెండెంట్ హౌస్ అండి. హౌస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. నెక్స్ట్ ఈ ఇంటికి ఎంత ఖర్చు అయ్యేది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లియర్గా. కాబట్టి మీరు కొద్దిగా ఓపికతోటి పూర్తిగా చూడండి, బాగుంటుంది. దయచేసి రిక్వెస్ట్ అండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా చాలా మందికి వీడియో అనేది ముందుకెళ్తుంటుంది, చాలా మందికి కూడా తెలుస్తుంది అండి. అంటే ఇంటికి ఎంత ఖర్చు వస్తుంది అనేది కూడా వాళ్ళకు కూడా నిజమనేది తెలుసుకుంటారు పాపం. కాబట్టి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి 1.5 సెంట్లు అంటే సపోజ్ తూర్పు ఫేసే తీసుకున్నాం అనుకోండి. 20 ఫీట్లు వెడల్పు, 32.5 ఫీట్ల పొడవులో 1.5 సెంట్లు స్థలం అనేది వస్తుందండి. అయితే ఈ ఇంటికి పిల్లర్లు, సెప్టిక్ ట్యాంక్, బోరు, వాటర్ సంపు ఇవన్నీ వాస్తుకి ఏ విధంగా చేసుకోవాలో కూడా మీకు ఈ ప్లాన్లో లాస్ట్లో చెప్తానండి. ఆ తర్వాత మీకు కన్స్ట్రక్షన్ కాస్ట్ డీటెయిల్స్ కూడా చెప్తా. ఫస్ట్ వచ్చేసి 20 ఫీట్లు వెడల్పు, 32.5 ఫీట్లు తూర్పు పరమడ, ఉత్తర దక్షిణం 20. ఫస్ట్ వచ్చేసి మనకు ఎక్కువ రాదండి. ఇక్కడ గేట్ అనేది వస్తుంది, గేటు మెయిన్ గేట్ అండి. పార్కింగ్ వచ్చేసి మనకు 6 ఫీట్లు తూర్పు పరమడ, ఉత్తర దక్షిణము 7.5 ఫీట్లు వస్తుంది. అయితే ఈ 2 ఫీట్లు వరుసంది తీసేసి ఈ ఇంటికి మీకు కాంపౌండ్ వాళ్ళు కూడా ఏ విధంగా ఇచ్చిందో కూడా చెప్తానండి. తూర్పు వైపు 6 ఫీట్లు, ఉత్తరం వైపు 2 ఫీట్లు, దక్షిణం వైపు ఫీటేనండి. ఫీటే ఎందుకంటే మీరు ఈ ఇంటి గోడ ప్లాస్టింగ్ చేసుకున్న తర్వాత కాంపౌండ్ వాల్ గోడ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా మాలు ఇట్లా పూసుకునే విధంగా చేసుకోవాలండి. ఎందుకంటే ఆ వైపు మనము బెడ్రూమ్కి వెంటిలేషన్ కోసము ఫీట్ కూడా తీసుకోవడం జరిగింది. పార్కింగ్ వచ్చేసి 6 ఫీట్లు తూర్పు పరమడ, ఉత్తర దక్షిణం 7.5. అయితే ఇక్కడ మెట్లు, ఈ మెట్లు వచ్చేసి మనం 6 ఫీట్లు తీసుకున్నాం కదా. మెట్లు మీరు 3.5 5.5 ఫీట్లు మెట్లు అనేది తీసుకోవాలండి. మెట్లు కూడా మీరు ఇటువైపు నుండి ఏది మన ఉత్తరం వైపు నుండి దక్షిణం వైపుకి 9.5 ఫీట్లతోటి మెట్లు తీసుకోవాలి. తీసుకున్నాక ఈ విధంగా మెట్లు అనేది ఇట్లా వచ్చి ఇట్లా మీదకి వెళ్తాయండి. అయితే ఈ మెట్ల కింద ఒక బాత్రూమ్ అనేది ఏర్పాటు చేసుకోండి. ఏం తప్పేం రాదండి. చాలా మంది అంటారు మెట్ల కింద బాత్రూమ్ పెట్టకూడదని, కానీ ఇబ్బంది ఉన్నప్పుడు పెట్టుకుంటే అంత ఇబ్బంది ఉండదు. ఈ కంపౌండ్ మెట్లు మాత్రము తూర్పు కంపౌండ్ వాళ్ళకి టచ్ కాకుండా పెట్టుకోండి అండి దయచేసి. ఎందుకంటే అక్కడ ఈ మెట్లు గోడ టచ్ అయిందంటే వాస్తు మొత్తం మైనస్ అవుద్ది. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ వచ్చేసి ఈ విధంగా ఇక్కడ మెయిన్ డోర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ మెయిన్ డోర్ కూడా మీరు చాలా మంది ఏం చేస్తారంటే 6x6 పెడతారు, అట్లా పెట్టొద్దండి. 3x6 11 మెయిన్ డోర్ అనేది ఏర్పాటు చేసుకోండి. మీకు హాల్ వచ్చేసి 10 ఫీట్లు ఉత్తర దక్షిణం, 11.5 ఫీట్లు తూర్పు పరమడ హాల్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఇంకొక విషయం ఏంటంటే ఉత్తరానికి కూడా ఒక డోర్ అనేది పెట్టుకుంటారండి. ఖర్చులు పెరుగుతాయి. అక్కడ మనకు 2 ఫీట్ల ఉంది కాబట్టి దాంతో ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు అటువైపు డోర్ కూడా పెట్టుకోవద్దండి. ఖర్చు పెంచుకోవద్దు. ఎట్టి పరిస్థితిలో ఖర్చు తగ్గించుకునే విధంగా చూసుకోవాలి. మనకు ఒక ఫ్యామిలీ అంటే డబుల్ బెడ్రూమ్కి ఒక పిల్లలు మనము ఉండే విధంగా ఖర్చు తగ్గించుకొని మనకు సొంత ఇల్లు లాగా ఏర్పాటు చేసుకునే విధంగా కూడా మనం ముందుకు వెళ్ళాలి. 10x11 హాల్ అనేది వస్తుందండి. ఇక్కడ మెయిన్ డోర్, ఇక్కడ కిటికీ అనేది పెట్టుకోండి. ఈ 10 ఫీట్లు ఏదైతే మనకు వెడల్పు ఉందో 3 ఫీట్లు డోరు, 3 ఫీట్లు కిటికీ పోతే మధ్యలో 4 ఫీట్లు. ఇక్కడ మీరు టీవీ పాయింట్ ఎక్కడైనా పెట్టుకోండి, లేదా ఉత్తరం వైపు అయినా టీవీ పాయింట్ ఏర్పాటు చేసుకోండి. కిటికీలు కూడా ఈ ఉత్తరం వైపు కూడా పెట్టుకోకండి, అవసరం లేదండి. ఖర్చు అనేది పెంచకండి. ఏపోతే కిచెన్ 6 ఫీట్లు వెడల్పు, 11 ఫీట్ల 6 ఇంచులు మనకు పొడవు అనేది వస్తుందండి. సేమ్ హాల్ ఎంత వస్తుంది అంత. అయితే మీరు పూజ రూమ్ ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే కిచెన్లో నైరుతి భాగంలో ఈ మూలలో మీరు ఒక 4 ఫీట్లు ముందుకు తీసుకుంటే 4 ఫీట్లు, ఒక 3 ఫీట్లు వెడల్పు లేదు 4 ఫీట్లు తీసుకొని మీరు ఇక్కడ పూజ రూమ్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. లేదండి మేము సెల్ఫ్లో పెట్టుకుంటాం మాకు సరిపోతుంది అనుకుంటే కూడా సెల్ఫ్లో బాగా మీదికని పెట్టుకోకుండా మిడిల్ అంటే మనకు టెస్ట్ గుండెలు పొట్ట అరేంజ్లోకి వచ్చే విధంగా మీరు దేవుడి ఫోటోలు పెట్టుకొని పూజ చేసుకోండి. కిచెన్ 6x11.5 వస్తుందండి. ఇక మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 9 ఫీట్లు వెడల్పు, 11.5 ఫీట్లు
పొడవు 9 ఫీట్లు ఉత్తర దక్షిణం, 11.5 ఫీట్లు తూర్పు పరమడ అనేది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. ఈ బెడ్రూమ్కి టాయిలెట్ వచ్చేసి మన చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 8x7 అనేది ఇస్తామండి. అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వస్తుంది 11.5-7 వస్తుంది. కాకపోతే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అయితే మీరు ఏంటంటే ఇక్కడ బీరో వచ్చేసి తూర్పుకి ఫేస్ చేసుకొని పెట్టుకోండి. ఉత్తరానికి చేస్తే ఏమవుతుందంటే ఈ డోర్లో పడుతుంది. ఈ డోర్ కూడా బాత్రూమ్కి ఇటు కింది వైపుకి పెట్టుకొని బీరో ఫేస్ కూడా తూర్పు వైపుకి పెట్టుకుంటే అప్పుడు ఆ డోర్లో అనేది కూడా మనకు ఆ బీరో అనేది పడదండి. ఈ సెల్ఫ్లు వచ్చేసి ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ విండో వచ్చేసి ఇక్కడనే పెట్టుకోండి. మన వాయువు భాగంలో బెడ్రూమ్కి ఈ బీరో ఒక 3 ఫీట్ల పోద్దండి. ఇక్కడ సెల్ఫ్లు చేసుకోండి. ఇటువైపు కూడా సెల్ఫ్లు చేసుకోవచ్చు అండి. ఈ వైపు కూడా సెల్ఫ్లు చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే దక్షిణ భాగంలో మనం బెడ్ వేసుకుంటే మనకు స్థలం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. లేకపోతే మీరు 11.5 ఫీట్లు అంటే ఇటు ఒక 3 ఫీట్లు, ఇటు ఒక 3 ఫీట్లు, 5 ఫీట్లు పోను, ఇటు కూడా సెల్ఫ్లు చేసుకోవచ్చు, తప్పులేదు. ఈ నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ టాయిలెట్ వచ్చేసి 3.5 వెడల్పండి తూర్పు పరమడ, ఉత్తర దక్షిణం 7 ఫీట్ల టాయిలెట్ వస్తుంది. సరిపోతుందండి. 3.5 ఫీట్లు లోపల అంటే చాలా బాగా వస్తుంది. ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు తూర్పు పరమడ 8 ఫీట్లు చిల్డ్రన్ బెడ్రూమ్, ఉత్తర దక్షిణం 7 ఫీట్లు వస్తుంది. 3 ఫీట్లు డోర్ పోతే 4 ఫీట్ల బెడ్ వస్తుందండి. ఈ పిల్లర్లు అనేవి మనకు ఏదైతే ఈ పిల్లర్లు వస్తాయి, పిల్లర్లు తూర్పు పరమడ వేసుకునే విధంగా కూడా చూసుకోండి, ఎందుకంటే డోర్ డిస్టర్బ్ కాకుండా. ఈ బెడ్రూమ్ ఈ ఇంటికి పిల్లర్లు వచ్చేసి 6 పిల్లర్లు వస్తాయండి. ఇక్కడ ఒక పిల్లర్ వస్తుంది. మీరు ఇది ఏదైతే ఈ 2 ఫీట్లు ఆ ఫీట్ వెనక వరుస ఉందో అక్కడ ఏం పెట్టొద్దండి, ఖాళీ అది ఓపెన్ అనేది ఉండాలి. పిల్లర్లు కూడా 6 పిల్లర్లే వస్తాయి. మనకు ఈ 2 ఫీట్ల వరుస ఉందంటే 2 ఫీట్ల 4 ఇంచులు పోతుందండి. అప్పుడు మనకు 17 ఫీట్ల 8 ఇంచులు ఉంటుంది లోపల. మీరు ఫీట్ పిల్లర్లు 15 ఇంచుల పిల్లర్లు తీసుకొని అవుట్ సైడ్ తీసుకుంటే సరిపోతుందండి. 6 పిల్లర్లు సరిపోతుంది. మీరు స్లాబ్ కూడా వెనక పరమడ వైపు ఒక 6 ఇంచులు పోసుకోండి, ఉత్తరం వైపు ఒక ఫీట్ పోసుకోండి, తూర్పు వైపు మెట్లు ఏదైతే వస్తే 5.5 ఫీట్లు పోసుకోండి. ఇది హౌస్ ప్లాన్ ఈ విధంగా చేసుకోండి అండి, చాలా బాగుంటుంది. ఇక సెఫ్టీ ట్యాంక్ వచ్చేసి ఈ మెట్ల కింద ఏదైతే ఉందో దక్షిణం గోడ తగలకుండా, ఇంటి గోడ తగలకుండా ఒక 4 ఫీట్ల వెడల్పుతోటి ఒక 6 ఫీట్లు, 4 ఫీట్ల వెడల్పు 6 ఫీట్లు పొడవుతోటి సెఫ్టీ ట్యాంక్ ఇక్కడ ఏర్పాటు చేసుకోండి. బోర్ ఏదైతే ఉందో బోర్ మీరు ఫస్ట్ టైం మెట్నకి తీసుకొని ఇక్కడ ఏదైతే 2 ఫీట్లు ఇచ్చినామో ఈ 2 ఫీట్ల వరుసందులో ఎటు గోడలలో డోర్లలో పడకుండా ఇక్కడ వేసుకోండి. ఈ నెక్స్ట్ పోతే మనకి ఇక్కడ ఈ మెయిన్ డోర్ అనేది పోను ఇక్కడ మీకు చిన్నగా వస్తుందండి. ఈ 9.5 ఫీట్లు 2 11.5 3 14.5 పోతే మనకు ఇంకెంత ఉంటుందండి 5.5 అంటే గోడలకు ఫీటు 4 ఫీట్లు ఉంటుంది. జాగ్రత్తగా మీరు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అనేది చిన్నగా ఒక 3x3 రౌండ్ లేదు 4x4 రౌండ్లో ఒక 6 ఫీట్లు లేదా 7 ఫీట్లు వాటర్ సంప్ అనేది మీరు ఏర్పాటు చేసుకోండి. ఇంటి ప్లాన్ ఈ విధంగా వస్తుందండి. చాలా బాగా వస్తుంది. 1.5 సెంట్లు అయినా చాలా బాగా వస్తుంది. ఇంటికి ఖర్చు కూడా ఎంత అవుతుందో మీకు క్లియర్గా నేను చెప్తానండి. ఆల్రెడీ ముందే నేను అంత రాసి పెట్టానండి, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని చెప్పని. దయచేసి కొంతమంది మిత్రులకు కూడా ఒకటండి, ఏంటంటే మీకు ఏదైనా ప్లాట్లు ఉంటే పర్సనల్గా ప్లాన్ కావాలన్నా మేము చేసిస్తామండి. ఇంకా హైదరాబాద్లో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఉంటే కూడా మేము మెటీరియల్ కొత్తగా తీసుకొని కూడా మెటీరియల్తో చేసిస్తాం. వాస్తు కూడా చూస్తామండి. ఎవరికైనా కావాలంటే కూడా వచ్చి వాస్తు చూస్తాము, ఫీజు అనేది తీసుకుంటాం. హౌస్ ప్లాన్ పర్సనల్గా చేసి ఇచ్చిన నెక్స్ట్ పోతే వచ్చి వాస్తు చూసిన ఫీజులు అనేవి ఖచ్చితంగా తీసుకుంటామండి. అది గ్రౌండ్ ఫ్లోర్ కానీ G+1 కానీ డూప్లెక్స్ కానీ ఎనీ ప్లాన్ ఏ ప్లాన్ కావాలన్నా కూడా మేము చేసిస్తాం పర్సనల్గా. మా వాట్సాప్ నంబర్ ఇదేనండి 9640456333. ఎవరికైనా మెటీరియల్ కాంటాక్ట్ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నా కూడా చేస్తామండి. ఇకపోతే ఈ ఇంటికి ఎంత ఖర్చు వస్తుంది అనేది కూడా దయచేసి రిక్వెస్ట్ అండి, మళ్ళొకసారి అడుగుతున్నా ప్రేమతోటి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ ఇంటికి ఖర్చు 1.5 సెంట్లు 72 గజాలు. ఈ ఇంటికి వచ్చేసి మనము భూమి పూజ పోతే పారలు గడ్డపార తట్టలు అవి కొనుక్కుంటాం కదండి, దానికి అప్రాక్సిమేట్ 10,000 ఖర్చు అవుద్దండి. మేస్త్రికి మనకు ఈ ఇల్లు వచ్చేసి 648 ఫీట్లు వస్తుందండి మొత్తము. అయితే మనకు స్లాబ్ వచ్చేసి 600 ఫీట్లు వస్తుంది. 600 ఫీట్లు వస్తే మీరు మేస్త్రిని ఏ విధంగా మాట్లాడుకోవాలంటే మేస్త్రి ఖర్చు
ఇప్పుడు మార్కెట్లో 280 నుండి 320 రూపాయల వరకు నడుస్తుందండి. పాపము చిన్న మాట అండి, వినండి కొద్దిగా వీడియో ఒక 2-3 నిమిషాలు లేట్ అయినా వినండి. నాకు ఒక కాల్ వచ్చింది. మనది ఇంకొక ఛానల్ కూడా ఉన్నదండి. ఆ ఛానల్ చూసి వాళ్ళు ఫోన్ చేశారు. ఏమనంటే మేస్త్రి మోసం చేసిండని చెప్పాను. వాళ్ళది 100 గజాల ఇల్లు అండి. అయితే 340 రూపాయలకి మన పల్నాడు జిల్లా పల్నాడు దగ్గర కారంపూర్ దగ్గర వాళ్ళు ఫోన్ చేశారు. పాపం మా భర్తకేం తెలియదట. ఆమె ఆల్రెడీ మేస్త్రికి 340 రూపాయలు మాట్లాడి కింద స్లాబ్ పోసినప్పుడు మేస్త్రి వాళ్ళు అల్లుడు చచ్చిపోయిందని చెప్పిన వాడు నిజంగా చచ్చిపోయింది నిజమేనట. ప్రేమతోటి బతిమలాడి రిక్వెస్ట్ చేస్తే ఇంటికి మొత్తం ఎంతైతే ఖర్చు అవుతుందో అంత పూర్తి మొత్తం డబ్బులండి. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ 4,70,000 వరకు ముందే డబ్బులు ఇచ్చిందట. పాపం తెలియక వాళ్ళు విపరీతంగా సతాయించి ఈరోజు పనికి రావటం కూడా చేసిండ్రు. కాబట్టి ఇలాంటి గాడిద కొడుకులు ఉంటారు, చాలా మంది ఉంటారు. మోసపోకండి దయచేసి. ఎప్పుడు కూడా మీరు 280 నుండి 320 రూపాయలు నడుస్తుందండి. నేను 300 రూపాయలు కాస్ట్ చేసిన 600 ఫీట్లకి 1,80,000 రూపాయలు మేస్త్రికి ఛార్జ్ అవుతుంది. ఈ మేస్త్రికి మీరు ఏ విధంగా డబ్బులు ఇస్తారంటే 300 రూపాయలు కదండి, స్లాబ్ వేసే వరకు ఒక 120 రూపాయలు కట్టేయండి. ఆ తర్వాత గోడలు పెట్టిన తర్వాత 80 రూపాయలు కట్టేయండి. ప్లాస్టింగ్ సెల్ఫ్లు మొత్తం ఈ విధంగా వర్క్ జరిగినా కొద్ది డబ్బులు అనేది ఇవ్వండి. పొరపాటున వాళ్ళు చెప్తారు మాకు ఇది ఉన్నది, నా బండి గుంజకపోయిన ఫైనాన్స్ వాడు అది ఇది అని పిట్ట కథలు 1,00,000 చెప్తారండి. వారి మాటలు నమ్మొద్దు. మీ పని ఏ విధంగా అయితే అవుతుంటుందో ఆ విధంగా చేయండి. అది 3 భాగాలు డివైడెడ్ బై చేసి స్లాబ్ వరకు ఒక 40% ఇవ్వండి. ఆ తర్వాత గోడలకి ఒక 25% ఇవ్వండి. ఆ తర్వాత ప్లాస్టింగ్ సెల్ఫ్లు ఇవన్నీ కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ చేసేటప్పుడు మిగతా 30% అనేది 35% అనేది ఇవ్వండి. ఆ విధంగా చేస్తే మీకు ఇబ్బంది లేకుండా మీరు డబ్బులు అనేది ముందు జారితే వాళ్ళు వర్క్ మిమ్మల్ని బాగా సతాయిస్తారండి. కాబట్టి డబ్బులు ఎంత పని అయితే అంతవరకు ఇస్తే వాడు కరెక్ట్గా వచ్చి పని చేస్తాడు. ఎందుకంటే డబ్బుల కోసం వచ్చి పని చేస్తాడు. అది నెక్స్ట్ వచ్చేసి బోరు మోటారు మీటర్ అండి. బోర్ ఒక 350 ఫీట్ల వరకు వేసుకుంటే దానికి గుంతకి మోటార్కి మీటర్కి మొత్తం 80,000 వరకు ఖర్చు వస్తుందండి. మనకు 6 పిల్లర్ గుంతలు, తర్వాత భీములకి గాలాలు తీయటానికి సైడ్ కాంపౌండ్ వాళ్ళు ఏవైతే ఉంటాయో కాంపౌండ్ వాళ్ళకి వస్తాయి కదండి 2x2 అంటే రంధ్రాలు 2x2 పిల్లర్ గుంతలు, వాటికి ఇవన్నీ ఖర్చులు ఒక 25,000 వరకు వస్తాయండి. దాంట్లో మనం మట్టి వచ్చేసి ఒక 25 ట్రాక్టర్ల వరకు పోయాల్సి వస్తుందండి. మనం బేస్మెంట్ నింపుకోవడానికి అది ఒక 500 కాడికి ట్రాక్టర్ వేస్తే 12,500. ఈ ఇంటికి స్టీల్ వచ్చేసి 2 టన్నుల 8 క్వింటాలు పడుతుందండి. నేను 3 టన్నులు రాసిన. ఎందుకంటే మీకు చాలా మందికి తెలియదు. ఒరిజినల్గా కొంతమంది ఏంటంటే ఒరిజినల్ రాడు అంటే రాడు వచ్చేసి 12 mm రాడు కొనుక్కుంటే అది కొలత లెక్క ఎట్లా ఉంటుంది అంటే 12 × 12 డివైడెడ్ బై 160 × 12 కొడితే అప్పుడు మీకు 10 కిలోల 800 అనేది 800 గ్రాములు 12 mm రాడు అనేది వెయిట్ వస్తుందండి. అది ఒరిజినల్ రాడు. కాబట్టి అందుకనే నేను 3 టన్నులు వేసిన అండి. ఈరోజు మార్కెట్లో టన్ను వచ్చేసి 51,000 నుంచి 54,000 అంటే నేను 53,000 వేసానండి. 1,59,000 వరకు స్టీల్కి ఖర్చు వస్తుంది. సిమెంట్ వచ్చేసి 320 బ్యాగులు పడుతుందండి. ఈ ఇంటికి 300 రూపాయలు వేసిన 260, 270 నుండి 320 నడుస్తుంది. 300 వరకు వేసానంటే 96,000 రూపాయలు అవుద్ది. ఈ సిమెంట్ కూడా గోడలకి ప్లాస్టింగ్కి ఈ మార్బుల్ వర్క్కి ప్లంబింగ్ వర్క్కి ఇవన్నిటికీ 43 గ్రేడ్ వాడుకొని 53 గ్రేడ్ వచ్చేసి మీరు పుట్టింగ్లు పిల్లర్లు బీములు స్లాబ్లకి 53 గ్రేడ్ వాడుకోండి. మీకు అవైలబుల్లో ఉంటే నేను ఒకే ఒక సిమెంట్ అండి మేము వాడతాము కాబట్టి డక్కన్ సిమెంట్ వాడుకోండి, చాలా బాగుంటుందండి. మంచి సిమెంటు, ఎలాంటి కల్తీ లేని సిమెంట్ అండి. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి, నేను వాటి పేర్లు చెప్పలేనండి. కాబట్టి మీకు ఏదన్నా కానీ ఎనీ బ్రాండ్ వాడుకోవాలనుకుంటే 10 కిలోలు తెచ్చుకొని ఫస్ట్ ఆ సిమెంట్ కలిపి చూడండి. దాంట్లో బూడిద పర్సెంటేజ్ వస్తుందా లేకపోతే సిమెంట్ క్వాలిటీ ఉందా లేదా అనేది మీరు అబ్జర్వేషన్ చేసి తీసుకొచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటికి 60 టన్నులు ఇసుక పడుతుందండి. టన్ను వచ్చేసి 2,000 రూపాయలు ఉంది. మన వీడియోలు అంటే దీంట్లో కాదండి, వేరే ఛానల్లో చెప్పాం మనం. అది వచ్చేసి మనకు దగ్గర అప్పుడు 1,000 రూపాయలు 1,100 ఉండే టన్ను అప్పుడు పోసుకోమని చెప్పినాం. కానీ చాలా మంది పోసుకోక పాపం ఈరోజు 2,000, 2,200 పోతుందండి టన్ను. కాబట్టి ఇప్పటికైనా పోసుకోండి. ఇప్పటికైనా ఎవరైనా ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే మీకు ఎంత ఇసుక పడుతుందో అంత ఇసుక పోసుకోండి. ఎందుకంటే ఈ నవంబర్ ఈ దసరా తర్వాత దీపావళి
దీపావళి నవంబర్ డిసెంబర్లో ఇది 2,500 నుండి ప్లాస్టింగ్ ఇసుక 3,000 వరకు పోయే అవకాశం ఉంటుందండి. దయచేసి రిక్వెస్ట్ పోస్ట్ పెట్టుకోండి ఇప్పుడే. నెక్స్ట్ వచ్చేసి ఇంటికి కంకర అండి. కంకర వచ్చేసి ఒక 7 ట్రాక్టర్లు పడుతుందండి. అది 7 ట్రాక్టర్లు అంటే ట్రాక్టర్ 3,000 కాడికంటే 21,000 అది అవుతుందండి. ఇటుక వచ్చేసి ఒక 10,000 ఇటుక అండి. 10,000 ఇటుక పడుతుంది ఈ ఇంటికి. 9 రూపాయల కాడికి లైట్ వెయిట్ 90,000 రూపాయలు ఖర్చు వస్తుందండి. ఇటుక కూడా లైట్ వెయిట్ అనేది తెల్ల కలర్లో ఉంటుందండి, వైట్ కలర్లో ఉంటుంది. ఎర్రగా నిప్పులాగా మన కరీంనగర్ ఇటుక ఉంది కదండి, పేరుతో సహా చెప్తున్నా, అలాంటి ఇటుక ఉప్పు అనేది పోసి దాంట్లో మట్టిలో మిక్స్ చేస్తే ఆ విధంగా కలర్ వస్తుందండి. మీకు దగ్గరలో ఉన్న ఇటుక బట్టీలు చూసుకొని మీరు వైట్ కలర్లో ఉండే ఇటుకని వాడుకోండి, చాలా బాగుంటుంది. లేకపోతే దీంట్లో ఆల్రెడీ మనం వాటర్లో సాల్ట్ పర్సెంటేజ్ అనేది ఉంటుందండి. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఒక 15-20 సంవత్సరాల తర్వాత అది గోడలో లోపల ఉప్పు అనేది కొరికేసి ప్లాస్టింగ్ అనేది బెచ్చులు ఊడిపోవడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి వుడ్ వర్క్, కట్టె వర్క్ అండి. కట్టె వర్క్ మీరు అనవసరంగా ఖర్చులు ఇప్పుడు హైబ్రిడ్ టేక్ వుడ్ ఉందండి, 2,000 రూపాయలు ఫీట్ ఉంది, 2,000, 2,200 ఉంది. కానీ దానికంటే 1,000 రూపాయలు మంచిగా పెడితే సూపర్ వేప కట్టె వస్తుందండి. దానికంటే రెండంతలు, అది మీకు 10-15 సంవత్సరాలలో హైబ్రిడ్ టేక్ వుడ్ అనేది కింద నుంచి చెదులు వస్తుంది. అదే వేప కట్టె 30 సంవత్సరాల వరకు సర్వీస్ ఉంటుందండి. 30 నుంచి 40 సంవత్సరాల వరకు సర్వీస్ అనేది ఉంటుంది. అదే మీరు ఇంకా డబ్బులు మంచిగా చేసుకోగలిగితే టోటల్గా లోకల్ టేక్ వుడ్ ఉంటుందండి. అది ఎట్లుంటుందంటే చూడటానికి మీకు అంత కాదు, బ్లాక్ కలర్లో బాగా చావతోటి బ్లాక్ కలర్లో ముడులు లాగా రకరకాల కలర్లో ఉంటుందండి లోకల్ టేక్ వుడ్. హైబ్రిడ్ టేక్ వుడ్ ఏమో మన పులిసారలాగా ఇట్లా నీట్గా వస్తుంది, మన టైల్స్కి వచ్చినట్టు లైనింగ్స్ లాగా అట్లా ఆ విధంగా వస్తుంది. లోకల్ ఆ విధంగా ఉండదండి, రకరకాలుగా బ్లాక్గా నల్లగా ఇట్లా రకరకాల కలర్లో ముడులు కూడా వస్తుంటుంది. అది మీకు 100 ఏళ్ళు కాదండి, ఆ కట్టె అనేది ఎప్పుడు చెడిపోదు. అది దానికి వచ్చేసి సుమారు నేను హైబ్రిడ్ టేక్ వుడ్ చేసినానండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్లో చాలా మంది, అంటే మేము కూడా చాలా మందికి చెప్తున్నాం లోకల్ టేక్ వుడ్ అయితే కాస్ట్ అవుతుందండి, వేప కట్టె ఇది హైబ్రిడ్ టేక్ వుడ్ ఇది అని. దానికైతే 1,00,000 రూపాయల వరకు ఖర్చు వస్తుందండి. ప్లేవుడ్ డోర్స్, లేబర్ ఛార్జ్ ఇవన్నీ కలుపుకోనండి. టైల్స్ వరకు 80,000 వరకు వస్తుందండి. ప్లంబింగ్ అంటే మన బాత్రూము అది ఇది ఉంటాయి కదండి, బాత్రూమ్ బేసిన్లు, వాటర్ లైన్లు, అది ఒక 70,000 వరకు వస్తుంది. ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా ఒక 70,000 వరకు ఖర్చు వస్తుందండి. కలర్ వర్క్ వచ్చేసి ఒక 60,000, గేటు రేలింగు ఇవి ఒక 30,000 వరకు వస్తుందండి. ఈ వర్కర్లు ఏ విధంగా మిమ్మల్ని మోసాలు చేస్తారో కూడా చెప్తా. ఫస్ట్ మేస్త్రి అండి. మేస్త్రి ఏ విధంగా మోసం చేస్తారంటే ఆల్రెడీ షాపులలో ముందే కమిషన్లో మాట్లాడుకొని అక్కడ సిమెంట్ బస్తా 270 రూపాయలు అంటే 280 రూపాయలు మీకు ఇస్తారు. కాబట్టి మీరు ఆ విధంగా చెయ్యకుండా స్టీలు సిమెంటు మేస్త్రికి వాళ్ళు కమ్యూనికేషన్ ఉంటుందండి. కాబట్టి ముందే మీరు 4 షాపులలోకి వెళ్ళి ఎనీ బ్రాండ్ సిమెంట్ ఏ బ్రాండ్ అయినా కొనుక్కోండి, క్వాలిటీ చూసుకోండి. బ్రాండ్కి రేట్లు అండి, క్వాలిటీ చూసుకోండి. మీరు ఏ బ్రాండ్ వాడుకున్న తప్పు లేదు. అది మార్కెట్లో పేరు లేని బ్రాండ్ అయినా సరే, పేరు లేని బ్రాండ్ వాళ్ళు ఫస్ట్ మార్కెట్లోకి వదులుతారు కాబట్టి క్వాలిటీ తయారు చేస్తారండి. దయచేసి నా సలహా ఏంటంటే ఇంకా ఆ బ్రాండ్లే వాడుకోండి మీరు. ఎందుకంటే పాత బ్రాండ్ల కంటే కూడా కొత్త బ్రాండ్లు క్వాలిటీ అనేది, ఎందుకంటే మార్కెట్లోకి ముందుకు వెళ్ళాలని క్వాలిటీ తయారు చేస్తారు. ఆ తర్వాత మార్కెట్లో బాగా పేరు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా క్వాలిటీ అనేది తగ్గిస్తారండి. కాబట్టి పేరు లేని బ్రాండ్లు వాడుకోండి, ఏం కాదు రేటు తక్కువ ఉన్నప్పుడు. మీరు ముందే 4 షాపులకు వెళ్ళి కొటేషన్ తీసుకొని ఆ తర్వాత మీరు మేస్త్రిని తీసుకెళ్ళినా ఏం కాదు. ఎందుకంటే ఆల్రెడీ వాడు మీకు రేట్ అనేది ధరలు అనేది ఫిక్స్ అయి ఉంటాడు కాబట్టి వాడు ఏం చేయలేడు. నెక్స్ట్ వచ్చేసి ఇసుక వచ్చేసి మీరు కొనుక్కునేటప్పుడు మార్నింగ్ టైంలో పోతే మీకు 2,000 టన్ను ఉంటే మధ్యాహ్నం పోతే 1,950 రూపాయలు ఉంటుందండి, ఈవినింగ్ పోతే 1,900 ఉంటుంది. ఈ విధంగా ఏ టైంలో పోయి కొనుక్కోవాలనో మీరు ఆలోచన చేసుకోండి. ఈ విధంగా రేట్లు అనేది ఉంటుంది. అడ్డ మీదకి వెళ్ళి డైరెక్ట్ ఈవినింగ్ టైంలో పోయి మీరు తెచ్చుకుంటే, రేపు అవసరం అనుకుంటే ఈవినింగ్ టైంలో పోయి తెచ్చుకోండి. అడ్డ మీద ఖచ్చితంగా, అడ్డ అంటే అదేనండి ఇటుక ఇవన్నీ వచ్చి అక్కడ ఆపి అమ్ముతుంటారు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇటుక కూడా దగ్గరలో బట్టి దగ్గర ఏదైనా మీకు దగ్గరలో ఉంటే బట్టి దగ్గర 4 బట్టీల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. ఒక ₹10 తక్కువైనా కూడా ఏముందండి 5,000 10,000 మిగులుతాయి. అట్లా ఆ విధంగా. లేకపోతే టైల్స్ వర్క్ ఒక షాప్లో అది మా టైల్స్ వచ్చేసి 35 రూపాయలు ఉంటే 45 రూపాయలు ఛార్జ్ పడుతుంది మీకు. ఎందుకంటే నేను చెప్పినా కదా ఇంత ముందులాగానే వీళ్ళకి ఒక్కొక్క వర్కర్కి కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి ఉంటుంది.
కాబట్టి మీరు ప్రతి మెటీరియల్ ఫస్ట్ వర్కర్ని పిలిచి రాయించుకోండి, ఇంటి దగ్గర రాయించుకొని మీరు వెళ్ళి 4 షాపులలో కొటేషన్ తీసుకొని ఏ షాప్లో తక్కువ ఉంటే ఆ షాప్లో మీరు పర్చేజ్ చేసుకోవడం బాగుంటుందండి. ఇంకోటి టైల్స్ వర్క్ చేసేటోళ్ళతోటి కూడా మీరు జాగ్రత్తగా ప్రవర్తించాలి, మాట్లాడాలి. గుత్తాకు మాట్లాడుకు మొత్తం ఇల్లు ఇన్ని ఫీట్లు అని చెప్పని ఇది పని వస్తుందని గుత్తాకు మాట్లాడుకొని మీరు అప్పుడు చేసుకోండి, బాగుంటుంది. లేకపోతే వాళ్ళు చిన్నది ఏదైనా మీరు బాత్రూంలో 6 ఫీట్ల బదులు 7 ఫీట్లు అన్నారంటే అక్కడ ఆటోమేటిక్గా పెంచేస్తారు వాళ్ళు 2000 3000 అని. ఈ ఎలక్ట్రీషియన్ కూడా వాళ్ళు మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే ఈ ఇంటికి అయితే నాకు తెలిసి కేవలం పాల్ సీలింగ్ చేసుకున్నా కూడా 11 బెండలు పడుతుందండి, అంతకంటే ఎక్కువ పట్టదు. 10 బెండలు పడుతుంది మొత్తం. వీళ్ళు 14-15 బెండలు రాసి తర్వాత ఏం చేస్తారో మీరు ఆలోచన చేసుకోండి. ఇవన్నీ ఈ విధంగా ఉంటుందండి. నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు చెప్పాలంటే వీడియో కూడా లెంత్ అవుద్ది. మీరు మెటీరియల్ రాయించుకొని ఫస్ట్ 4 షాపులకు వెళ్ళి కొటేషన్ తీసుకొని ఆ తర్వాత వర్కర్ని తీసుకెళ్ళండి. అప్పుడు వాళ్ళకి కమిషన్ అనేది దొరకదు, మీకు రీజనబుల్ రేట్లో వస్తుందండి. దయచేసి వీడియో కూడా లెంత్ అయింది, సారీ ఏమనుకోవద్దు. ఈ విధంగా చేసుకోండి. ఇది టోటల్గా వచ్చేసి మనకు 11,83,500 ఖర్చు అనేది వచ్చిందండి, వస్తుంది. అయితే మనకు ప్లెంత్ ఏరియా పెరిగిన కొద్దీ ఖర్చు అనేది తగ్గుద్దండి. ఇది చిన్న ఇల్లు కాబట్టి మనకు ఒక ఫీట్కి వచ్చేసి 1826 రూపాయలు ఖర్చు వస్తుందండి. నేను చెప్పిన విధంగా మీరు కానీ జాగ్రత్తగా చేసుకుంటే మీకు 1800 లోపే ఖర్చు అనేది వస్తుందండి. జాగ్రత్తగా చేసుకోండి, ఇల్లు నాణ్యతగా కట్టుకోండి. పుట్టింగులు పిల్లర్లు ఇవి చాలా జాగ్రత్తగానండి, వాటర్ క్యూరింగ్ బాగా చేసుకోండి. దయచేసి రిక్వెస్ట్ మళ్ళీ ఒకసారి అండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు పర్సనల్గా ప్లాన్ కావాలంటే కూడా స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా నంబర్ పెడతానండి, వాట్సాప్ నంబర్ అదే. మీరు ఇంకా ఎవరైనా ప్లాన్ కావాలన్నా లేదు వాస్తు చూపించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మాకు. మీరు ఎవరైనా ఇంజనీర్ దగ్గర కూడా ప్లాన్ తీసుకొని ఉంటే ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. ఏదైనా డౌట్లు ఉన్నా కూడా అందులో డోర్లు ఏమైనా కూడా వాస్తు తప్పు ఉంటే కూడా దానికి ఫీజు ఏం తీసుకోమండి. దానికి మీరు వాట్సాప్ పెట్టి మాకు కాల్ చేసి మాట్లాడండి. మేము వెంటనే మీకు రిప్లై కూడా చేసి వెంటనే మీకు ఏదైనా డిఫరెంట్ ఏదైనా వాస్తు తప్పు ఉంటే కూడా చెప్తామండి. ఓకే, థ్యాంక్ యూ. సారీ అండి వీడియోలు ఎంత అయినందుకు. రిక్వెస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.